మిత్రులారా, కాకుల్ని కొట్టి గద్దలకేయద్దని పెద్దలు అట్టిగానే చెప్పలే. మిత్రులారా, పెద్దలు అట్టిగానే చెప్పలే. ఇలా ఊర్లల్లో పేదలు బిక్కు బిక్కుమంటుర్రు. మా రేషన్ కార్డులను ఎప్పుడు తీసేస్తారో అని, ఎప్పుడు బ్లాక్ లిస్ట్లో పెడతారేమో అని ఇప్పటికే సస్పెక్ట్ బెనిఫిషరీ రేషన్ కార్డు డీటెయిల్స్ రిపోర్టు పేరు మీద నా సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 18,900 రేషన్ కార్డులను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టు చూసిన వాళ్ళు భయపడుతుర్రు, పేదలు గజగజమంటుర్రు. కొంతమంది ఎలక్షన్ల ముందు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిర్రు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అని, వికసిత భారత్ అని. నేను అడుగుతున్నా, ఎవరిని రా వికసిస్తున్నావు? ఎక్కడ్రా భారత్ వికసిస్తుంది? అదాని అంబానీలకి 1000 కోట్లు రైట్ ఆఫ్ చేయడంలో వికసిస్తుందా? పేదవాడి పల్లెంలో బువ్వ గుంజుకొని కుట్ర చేస్తున్నందుకు వికసిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. చూసినాక కడుపు మండుతుంది. ఊర్లల్లో కొడుకు వేసిన అప్పో, అయ్య వేసిన అప్పో, బిడ్డ పెళ్లి చేసిన అప్పో, ఆరోగ్యం బాగలేకపోతే అయ్యే అప్పు, ఏరువాడితే కూడా అప్పులు అవుతున్నాయి. గా అప్పులు తీర్చడానికి ఉన్న చిన్న ఇల్లుని కుదబెట్టడానికి ఐటీ కట్టి, ఆ ఐటీ కడితేనే లోన్ వస్తే ఆ లోన్ తీర్చుకుంటూ బతుకుతున్నా వాళ్ళకు కూడా రేషన్ కార్డులో నువ్వు ఐటీ కట్టినావు కదా, నువ్వు ఐటీ చూపించినావు కదా అని చెప్పేసి సస్పెక్ట్ బెనిఫిషరీ పేరు మీద రేషన్ కార్డు షాప్లకి బ్లాక్ లిస్ట్ పంపితే, నేను అడుగుతున్న వారి ఈ దేశంలో 1000 కోట్ల రూపాయలు దోసుకున్న దొంగలకి సస్పెక్ట్ పెట్టిరా, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసిర్రా. పేదవాడు ఎవడవని వెనక ఎవడు లేడనా మీ అకృత్యాలు? నిజంగా నేను అడుగుతున్నా ఇలా నాయకులు కార్లల్లో, ఏసీ కార్లల్లో, బంగ్లాలో తిరిగితే మీకేమర్థమవుతుంది? 2 పిల్లలతోటి కాయ కష్టం చేస్తే రాత్రికి బుక్కడు బువ్వు ఉంటుందో లేదో అన్న వాళ్ళ గుండెల్లో ఉన్న బాధ మీకు ఎట్లా అర్థమవుతుంది? మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. 6 లక్షల రూపాయలు ఐటీ కట్టిరని, ఐటీ చూపించిరని లోన్ కోసం పోతే చిన్న ఊర్లలో, నా ఊర్లో కూడా చిన్న అప్పుడు 5 లక్షలు 6 లక్షల అప్పుల కోసం కూడా 6 లక్షల ఐటీ చూపిస్తారు. వాళ్ళ రేషన్ కార్డు ఏదో దొంగతనం చేసినట్టు 1000 కోట్ల రూపాయలు తీసుకొని దేశం వదిలి పారిపోయినట్టు చేస్తారు. నిజంగా కేవైసీ లేకపోతే బంద్ చేయండి. వాళ్ళు ఆధార్ కార్డు దానికి అనుసంధానం చేయకపోతే బంద్ చేయండి. రెగ్యులర్గా రేషన్ కార్డు తీసుకోకపోతే బంద్ చేయండి. ఇంట్లో ఎవరన్నా కుటుంబ సభ్యులు చనిపోయినా కూడా వాడితే అవి తొలగించండి. కానీ వీటి పేరు మీద పేదవాళ్ళని వాళ్ళ నోట్లో పోయే బుక్కను ఎత్తగొట్టకండి, నోట్లో బుక్కను ఎత్తకపోకండి అని చెప్తున్నా. మిత్రులారా, ఇంకా కొన్ని విషయాలు మేము మాట్లాడుకుందాం. మిత్రులారా, NFSA అని చెప్పేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి దాని పేరు మీద ఇలా నా బెనిఫిషరీని వాళ్ళు సస్పెక్ట్ చేస్తారు. సస్పెక్ట్ బెనిఫిషరీ రేషన్ కార్డు డీటెయిల్స్ రిపోర్ట్ కావాలని చెప్పేసి ఇట్లాంటివి పంపిస్తారు. ఇట్లాంటివి పంపించి బియ్యాన్ని గుంజుకుంటే అదాని అంబానీలకి దోషపెట్టడానికి. ఎవడడిగిండు అదాని అంబానీలకి 1000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేయమని చెప్పి, సబ్సిడీలుగా ఇవ్వమని చెప్పి? పేదవాడి తిండి మీదనా? రేషన్ కార్డు అంటే 4 బియ్యం వస్తాయి, పిల్లలు ఏమైనా చదువుకోవడానికి ఉపయోగపడతారు, హాస్పిటల్కి పోతేదన్నా పనికొస్తుందేమోననే కదా. దాన్ని కూడా గుంజుకొని వికసిత భారత్ అన్ను ఎవరిని వికసింపజేస్తుర్రా? అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని చెప్పిన డైలాగులు ఎలక్షన్ల ముందేనా? బిడ్డ, నేను చెప్తున్నా, రేషన్ కార్డుల జోలికి వస్తే, అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ, రేషన్ కార్డుల జోలికి వస్తే, పేదోళ్ళ జోలికి వస్తే, బిడ్డ గుర్తు పెట్టుకోండి, 10 కిలోమీటర్ల లోతు ఎలక్షన్ల సమయం వచ్చినప్పుడు తరిమేస్తారు.